ఉండిలో పేదల ఇళ్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘురామకృష్ణరాజు ఇళ్ల కూల్చివేతను మానుకోవాలని కోరారు. కూల్చిన ప్రతి ఇంటికి లెక్క కట్టి పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. నీళ్ళు తీసారని మమ్మల్ని ఎలాగా రోడ్డు నిలబెట్టారండి. వాళ్ళు నీళ్ళు లేకుండా ఎంతమంది నీళ్ళు వేసుకున్న మనుషులు ఉన్నారండి, పండు ముసలోళ్ళు ఉన్నారండి, పచ్చి బాలింతలు ఉన్నారండి, ఆటో వచ్చిన జనం ఉన్నారండి, కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారండి. ఎంత బతిమాలినా సరే తెల్లగట్ల 4 వచ్చి ఏమి తీసుకోనకుండా కోలకొత్త చేశారండి. మాకైతే అక్కడ ఏమీ ఇవ్వలేదండి, ఏమి చేయలేదండి. ఎప్పుడో 4 తరాల నుంచి వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన 1.5 భూమి ఇచ్చి మీకు అక్కడ ఇచ్చాం కదా వెళ్ళి కట్టుకోమన్నారండి. మాలాంటి కూలి పని చేసి బతికిన వాళ్ళు జీవితంలో ఒక్కసారే కట్టుకుంటామండి, కట్టుకోగలిగండి. ఇల్లు కట్టుకుంటామంటే మాకు చాలా ఇదండి. మేము కట్టుకుని సంవత్సరం అయ్యిందండి. అప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మీ ఇంటికి మీరున్న స్థలానికి పట్టాకాంతం ఇస్తాం, మీకు ఇంటింటికి పైపు ఇస్తాం, మీకు అన్ని సౌకర్యాలు చేస్తారన్న రఘురామకృష్ణరాజు తీర్మానం చేసి ఇవ్వాలా మీరు నీళ్ళు లేకుండా నడు రోడ్డు మీద నిలబెట్టారండి. ఎవరిని అడిగినా సరే మీరు అసలు విన్నలో ఉన్నారు, మీకు ఉంటాకి ఇర్లేదు, మీకు హక్కు లేదన్నారు. అది భార్య గారిని కూడా మేము బతిమనుకున్నామండి. ఎమ్మెల్యే గారు మా ఊరు ఎమ్మెల్యే గారు మా ఊరు అల్లుడు గారు అండి. అయినా అలా కనీసం భార్య అన్న కలిసినంత ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు 170 మంది అయితే వెళ్ళి అడిగామండి. ఆవిడ కూడా మాకు ఊరికినే ఓట్లు వేసారా, మిమ్మల్ని డబ్బెట్టు కొనుక్కున్నాం, మేము డబ్బెట్టు కొనుక్కున్నాం, మేము మమ్మల్ని అడిగే హక్కు లేదు, ఎవరి భూముల్లో మీరు ఉంటారు, ఉంటాకి ఇరలేదన్నారండి. ఆవిడ కూడా ఇవాళ మమ్మల్ని ఎలా మీరు ఆవిడ లేకుండా చెట్ల కింద పొట్ల కింద ఎవరు కూడా మా ఊరు కూడా ఎవరు రాజులు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఇవాళ అందరినీ ఎన్ని గుమ్మాలు తిరిగాము, అందరినీ పోతామనుకున్నామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఎవరు కూడా అన్ని దారులు మూసేసినారు. రఘురామకృష్ణరాజు ఒకటే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మా పెద్దల జీవితాలతో ఆడుకుంటున్నారు. చంపేస్తే ఒకసారి చంపేయండి మమ్మల్ని. ఇవాళ మీరు నీళ్ళకి మేము రోడ్డు మీద ఊరికి తిరుగుతున్నామండి, చెట్ల కింద ఉన్నామండి. అసలు ఏంటో పద్ధతి. 70 సంవత్సరాల నుంచి నివాసం ఉండే ఇంటి వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూల్చి అక్రమం కూల్చేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి. ప్రత్యామ్నాయంతో పాటుగా ఇల్లు కట్టించవాలనేది ఇది ప్రధానమైన డిమాండ్. ఒక పక్క ఇల్లు పోతా ఉంది, రెండో పక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆమెని హాస్పిటల్ చేరిస్తే ఎంత దుర్మార్గం అంటే ఆరోగ్యశ్రీ ఒత్తిడి చేయకుండా నీకు ఆరోగ్యశ్రీ రావాలంటే నీకు హార్ట్ స్ట్రోక్ సంబంధించిన వైద్యం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గర సంతకం పెట్టుకురామని చెప్పి అంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితుందా? ఇంతకన్నా అన్యాయం ఉందా? వాళ్ళ దగ్గర ఇల్లు కొట్టిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా డబ్బులు సేకరించారండి. సేకరించి మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని నమ్మించండి. మా ఇల్లు పడగొట్టేసిన ఇంటి రద్దులు ఇవన్నీ కూడా వాళ్ళే అమ్మేసుకున్నారండి. మాకు ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదండి. పోరంబోకు స్థలాలు ఇచ్చి మళ్ళీ మీరు దాంట్లో కట్టేసుకోండి అని చెప్పేసి అన్నారండి. అదేంటంటే మళ్ళీ పోరంబోకు స్థలాలు వేస్తే ఈరోజు మీరు లేసిపోమన్నట్టే రేపొద్దున ఇంకొకటి వాళ్ళు లేసిపోమంటారు కదా అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారండి, నేనేం చేయను, పోరంబోకు స్థలాలు వేస్తున్నారని నాకు తెలియదు, ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, సర్లే మీకు ఇంకెక్కడో ఇస్తారులే, ఇచ్చేదాకా మీరు చూడండి అలాగే ఉండండి అని చెప్పేసి ఒక మాటతో వదిలేశారండి. కానీ ఇంకా మాకు దురదృష్టం ఏంటంటే సార్, మా ఇల్లు పడగొట్టేసిన తర్వాత కూడా పంచాయతీకి పిలిపించండి మా చేత పన్నులు కట్టించుకున్నారండి. అంటే ఓట్లకి కావాల్సి వచ్చినప్పుడు మనం కనిపిస్తున్నామండి, ఓట్లు వేసేసి గెలిచిన తర్వాత మనం ఎవరు కనబడట్లేదండి వాళ్ళకి. కానీ మా సంవత్సరం నుంచి జరుగుతుందండి ఇలాగ ఇల్లు కొట్టేస్తున్నారు. ఇంతలా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అందరి మీద ఇంత విషయంగా కక్కుతున్నారు, దళితుల మీద ప్రత్యేకించి. ఉన్న వాళ్ళ జోలికి ఎవరి మీదకి వెళ్ళట్లేదండి ఆయన, ఓన్లీ ప్రత్యేకించి లేని వాళ్ళ మీదకే